ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎంత పెద్ద హీరో అయినా ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా సాలిడ్ హిట్ లేకపోతే ట్రాక్ రికార్డ్ మొత్తం సున్నా. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు ఓ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్. సక్సెస్ అందుకొని 5-6 ఏళ్ళు అయిపోవడంతో తమ కెరియర్ కి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి సరైన హిట్ పడి 5 ఏళ్లు దాటుతోంది. 2016లో వచ్చిన సుల్తాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన టైగర్ జిందా హై కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక రేస్ 3తో మొదలైన ఫ్లాపుల రికార్డ్ టైగర్ 3 వరకు కొనసాగింది. మధ్యలో దబాంగ్ 3, రాధే, కిసీ కే బాయ్ కిసీ కే జాన్ అంటూ డిఫరెంట్ ప్రాజెక్టులు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో కండరవీరుడి కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడినట్లయింది. అర్జెంట్ గా హిట్ కొట్టకపోతే ఉన్న మార్కెట్ కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. అందుకే మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ చేస్తున్నాడు సల్మాన్. ఈ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. సల్మాన్ లానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరొక హీరో అక్షయ్ కుమార్. 2020కి ముందు అక్షయ్ కెరియర్ పీక్స్ లో ఉండేది. తాను ఏ సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు వచ్చేవి. కానీ ప్యాడ్ మ్యాన్ తో స్టార్ట్ అయిన ఫ్లాపుల వర్షం రీసెంట్ గా వచ్చిన సర్ఫీరా వరకు కంటిన్యూ అయింది. 7 ఏళ్లలో 16 డిజాస్టర్స్ ఇచ్చిన హీరోగా కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న స్కై ఫోర్స్ అక్షయ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్ అయితేనే తన మార్కెట్ మళ్లీ రైజ్ అవుతుంది, లేదంటే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. దంగల్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన అమీర్ ఖాన్ కూడా సాలిడ్ హిట్ కొట్టి 7 ఏళ్లు అయిపోయింది. సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా అంటూ భారీ ప్రాజెక్టులు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో షార్ట్ బ్రేక్ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ ఇప్పుడు సితారే జమీన్ పర్ అనే సీక్వెల్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిజల్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అమీర్. మొత్తానికి బాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోల కెరియర్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాలతో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. టాలీవుడ్ కుర్ర దర్శకులు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఒకటి సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేసుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన స్టార్ మేకర్స్ మాత్రం సైలెంట్ అయిపోయారు. కొత్త ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఉన్నా ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్ సిరీస్ తో ట్రెండ్ బెండు తీశాడు. సలార్ 1తో కలెక్షన్ల వర్షాన్ని కురిపించాడు. కానీ ఈ సినిమా వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. సలార్ 1 రిలీజ్ అప్పుడే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. తారక్తో డ్రాగన్ అనే మాస్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. వీటికి సంబంధించిన కథ కహానీ కూడా రెడీ అయింది. అయితే ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏ హీరోతో సినిమా చేస్తాడో అన్న చర్చ ఇంటర్నల్ గా గట్టిగా జరుగుతోంది. జైలర్ తో బ్లాక్ బాస్టర్ కొట్టాడు నెల్సన్ దిలీప్ కుమార్. సౌత్ నార్త్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. అయితే ఈ సినిమా వచ్చి 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు నెల్సన్. మొన్నటి వరకు రజనీ కోసం కథ రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత కమల్ తో ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తో నెల్సన్ సినిమా అంటూ కొత్త టాక్ ఊపందుకుంది. అయితే ఇందులో ఏ హీరో తనకి డేట్స్ ఇచ్చాడో ఎవరికీ అర్థం కావడం లేదు. జైలర్ తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన నెల్సన్ కెరియర్ ఇంకా సందిగ్ధంలోనే ఉండిపోయింది. జవాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అట్లీ. షారుఖ్ తో సినిమా చేసి 1000 కోట్లు వసూలు చేశాడు. తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చిన తను ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ తో సినిమా అంటూ గతంలో ప్రచారం జరిగింది. తర్వాత సల్మాన్ ని లైన్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి నేషనల్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన ఈ ముగ్గురు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయకుండా సైలెంట్ అవ్వడం ఎవరికీ అర్థం కావడం లేదు. తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి చేరిన హిందీ సినిమాలంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కొంతమంది బ్యూటీస్. తెలుగులో ఆఫర్స్ వస్తున్నా బాలీవుడ్ నుంచి వచ్చే ఛాన్స్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరిపోయింది మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ సీతారామంతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ. తర్వాత వచ్చిన హాయ్ నాన్న సక్సెస్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చింది. అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మాత్రం మృణాల్ కి షాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయినా మృణాల్ కి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు తెలుగు మేకర్స్. ఇప్పటికే 4-5 ఈ బ్యూటీకి కథలు వినిపించారు. కానీ ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. నార్త్ నుంచి వచ్చిన 2 ప్రాజెక్ట్స్ కి మాత్రం వెంటనే ఓకే చెప్పేసింది ఈ హాట్ లేడీ. వరుణ్ ధావన్ హీరోగా, డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఫైనల్ అయింది మృణాల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అలాగే అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కనున్న వెల్కమ్ టు ద జంగిల్లో కూడా ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలుగులో ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న మృణాల్ బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆఫర్ వస్తే చాలు సైన్ చేసి గ్లామర్ షోకి సై అనేస్తోంది. మొన్నటి వరకు కన్నడ సినిమా అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. నార్త్ లో బాలీవుడ్, సౌత్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలకే ఎక్కువగా క్రేజ్ ఉండేది. అయితే కేజీఎఫ్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. కాంతారాతో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి మరో 4 క్రేజీ ప్రాజెక్ట్స్. ఇండియాలో ఇప్పుడు సౌత్ సినిమాలదే హవా. అయితే సౌత్ సినిమాల్లో ఒక్కో భాషకి ఒక్కో ప్రత్యేకత ఉంది. కమర్షియల్ కథలకి తెలుగు సినిమా, ప్రయోగాలకు మలయాళ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ అయితే కొత్త కాంటెంట్ కి పెద్దపీట వేస్తుంది శాండిల్వుడ్. కేజీఎఫ్, కాంతారాతో మొదలైన కొత్త ప్రయోగాలు ఇప్పుడు మళ్లీ కంటిన్యూ కాబోతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్స్. విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ తో కొత్త పాయింట్ ని తెరపైకి తెస్తున్నాడు కిచ్చా సుదీప్. హై ఆక్టేన్ యాక్షన్ తో సరికొత్త థ్రిల్ ని అందించబోతున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుఐ. ఈ ప్రాజెక్ట్ ని ఊహలకు అందని కథాంశంతో డిఫరెంట్ కాంటెంట్ తో డిజైన్ చేశాడు డైరెక్టర్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా స్టోరీ ఏంటన్నది రివీల్ చేయలేదు. జైల్లో బందీలైన కొన్ని వందల మంది హాహాకారాలు, భిన్నమైన గెటప్లతో కనిపించే రోల్స్, చివర్లో వాళ్ళని ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో, ఇలా టీజర్ మొత్తం భిన్నమైన ఎలిమెంట్స్ తో మిక్స్ చేశాడు ఉపేంద్ర. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. త్వరలో ఈ సినిమా కూడా 9 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతారా 1 తో హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా 2 పై వర్క్ చేస్తున్నాడు. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన సన్నివేశాల కోసం కుందాపుర ప్రపంచాన్ని సెట్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నారు. ప్రీక్వెల్ పార్ట్ లో జిఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని బరిలో దింపుతున్నాడు. ఒక పక్క సెట్ల నిర్మాణం జరుగుతుండగానే కాస్టింగ్ మొత్తానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాడు. ఆగస్ట్ లో కాంతారా 2 షూటింగ్ స్టార్ట్ చేసినా వచ్చే ఏడాది సమ్మర్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ భైరతి రణగల్. గతంలో బ్లాక్ బస్టర్ అయిన మఫ్టీకి ఇది సీక్వెల్. ఫుల్ మాస్ కాంటెంట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. స్టోరీపై గట్టి నమ్మకం ఉండటంతో ఇతర భాషా సినిమాలతో పోటీకి సై అంటోంది. ఈ సినిమా కూడా నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుందనే కామెంట్స్ శాండిల్వుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి కేజీఎఫ్, కాంతారా 1 తో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి ఈ 4 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయ్యేందుకు సంథింగ్ స్పెషల్ చూపించాలి. అందుకే లవ్ ఎఫైర్స్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు నార్త్ బ్యూటీస్. సీక్రెట్ ఎఫైర్స్ ని రివీల్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. ఆషికీ 2 తో హిట్ కొట్టింది. వరుస ప్రాజెక్టులతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మొన్నటి వరకు పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపిన శ్రద్ధ ఇప్పుడు రాహుల్ మోదీతో డేటింగ్ చేస్తోంది. అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రాహుల్ మోదీతో కలిసి దర్శనమిచ్చింది. ఇయర్ ఎండింగ్ ఈ జంట పెళ్లి పీటలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. లైగర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య పాండే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. మొన్నటి వరకు ఆదిత్య రాయ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టీమిండియా ఆల్రౌండర్ తో డేటింగ్ చేస్తోందట. నటాషాకి డైవర్స్ ఇచ్చిన హార్దిక్ పాండ్యాతో లవ్ లో కెవ్వుమంటోంది. అర్జున్ కపూర్ కి బ్రేకప్ చెప్పిన మలైకా అరోరా కూడా ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టేసింది. హాలిడే ట్రిప్ కోసం స్పెయిన్ కి వెళ్లిన ఈ లేడీ అక్కడ మిస్టరీ మ్యాన్ తో దిగిన ఫోటోని షేర్ చేసింది. అయితే లేటెస్ట్ పిక్స్ లో మిస్టరీ మ్యాన్ ఫేస్ ని బ్లర్ చేయడంతో ఆ వ్యక్తి ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి ఒకప్పుడు లవ్ లో కెవ్వుమన్న హీరోయిన్స్ అంతా ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రెజెంట్ లైమ్ లైట్ లో ఉన్న ఈ హాట్ లేడీస్ కొత్త బాయ్ ఫ్రెండ్స్ తో హీటు పుట్టిస్తున్నారు. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టోరీ టెల్లింగ్ లో భారీ మార్పు కనిపిస్తోంది. అందుకే హీరో క్యారెక్టర్ ని కూడా పవర్ఫుల్ గా మార్చేస్తున్నారు డైరెక్టర్స్. జాలి, దయ, కరుణ లేని హీరోగా చూపించి కలెక్షన్ల వర్షం కురిపించాలని డిసైడ్ అయిపోయారు. బడా స్టార్స్ అంతా ఇప్పుడు రూట్ మార్చారు. గుడ్ బాయ్ ఇమేజ్ ని దాటి గుడ్, బ్యాడ్, అగ్లీ కథల వైపు ట్రావెల్ చేస్తున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు బాలకృష్ణ. భగవంత్ కేసరిలో కాస్త సెంటిమెంట్ చూపించిన తాను NBK 109 కోసం ఫార్మాట్ మొత్తం మార్చేశాడు. జాలి, దయ, కరుణ లేని
అసురుడిగా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. RRR లో కాస్త సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించిన తారక్ సైతం దేవరా కోసం రూత్లెస్ హీరోగా మారిపోయాడు. దేవరా గ్లిమ్స్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చూపించాడు కొరటాల. నేనసలు దయ చూపను అంటూ సాగే లైన్స్ తారక్ క్యారెక్టరైజేషన్ ని చెప్పకనే చెప్పేశాయి. హరిహర వీరమల్లులో పవన్ చేస్తున్న రోల్ కూడా పవర్ఫుల్ గానే ఉండిపోతోంది. దొంగ దొరల అంతు చూసే వీరమల్లుగా నట విశ్వరూపం చూపించబోతున్నాడు. తెలుగులో అజిత్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా తన క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్ లో సాగనుంది. ఇందులో అజిత్ 3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. థగ్ లైఫ్ లో కూడా కమల్ 3 డిఫరెంట్ గ్రే షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ లియో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవీనే. మొత్తానికి దయలేని హీరోల దండయాత్రే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కాసుల వర్షం కురిపిస్తోంది.